యూనివర్సిటీలో రిపోర్టర్ వీడియోగ్రాఫర్ మీద పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా జిల్లా కేంద్రం జడ్పీ హాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. జర్నలిస్టుల మీద పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జర్నలిస్టుల మీద దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనని పాలకులు చెబుతుంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రం అందించారు. ఉస్మానియా క్యాంపస్ లో విద్యారంగ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి ఓయూ విద్యార్థుల సమస్యల్ని కవరేజ్ నిమిత్తం వెళ్ళినటువంటి చరణ్ పై జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై అతి కిరాతకంగా ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తూనే ఇప్పటికే పోలీసుని ఉసుకొల్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ గొంతుల్లోకే విధంగా కూడా తెలంగాణ పోలీసు యంత్రాంగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నత చదువులు చదివి జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని ముందుకు సాగుతున్నటువంటి అనేక మంది జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు పత్రికా విలేకరులకు రక్షణ లేకుండా ప్రభుత్వ చర్యలు పాల్పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అనేక స్మగ్లర్లు, గంజాయి దొంగలు, ఇతర అనేక మంది అరాచకాలకు పాల్పడుతున్నటువంటి క్రిమినల్స్ని కూడా వదిలేసి కేవలం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పద్ధతిలో పత్రికా స్వేచ్ఛని ప్రజలకు తెలియజేసేందుకోసం కవరేజ్ నిమిత్తం వెళ్ళేటువంటి వ్యక్తులపై అతి కిరాతకమైనటువంటి విధంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాము. తక్షణమే అరెస్ట్ చేసినట్టు వ్యక్తిని, ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం కూడా పత్రికా విలేకరులకు సహకరించి కవరేజ్కి వచ్చిన విలేకరులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేనిలా విలేకరులకు పక్షాన రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.